నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఆరంభమైన తెలుగుదేశం మహానాడు. పల్లె పట్టణం తేడా లేకుండా 80% ప్రజల మద్దతు సాధించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు. ఉద్యోగ ఉపాధి కల్పనపై మాట నిలబెట్టుకుంటామన్న చంద్రబాబు. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడి. పొత్తులపై నోరు జారొద్దని హితవు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెరాసకు 111 సీట్లు. పార్టీ సమావేశంలో కేసీఆర్ విశ్వాసం. ఎమ్మెల్యేల పనితీరు విశ్వసనీయతపై సర్వే వివరాలు వెల్లడి. అమెరికాలో కొనసాగుతున్న కేటీఆర్ పెట్టుబడుల వేట. ఐటీ, డేటా, గేమింగ్ సంస్థల ప్రతినిధులతో భేటీ. తెలంగాణలో అవకాశాలు అందుకోవాలని వినతి. యాదాద్రి జిల్లాలో పెద్దల పంతాలకు బలైన ప్రేమ జంట. ప్రియుడిని చంపి తగలబెట్టిన ప్రియురాలి తండ్రి. పోలీసుల అదుపులో నిందితుడు. గుంటూరు జిల్లా పిరంగిపురంలో ఘోర ప్రమాదం. క్వారీ కూలీ 6 కూలీల దుర్మరణం. సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. మరోసారి ఎదురుకాల్పులతో మార్మోగిన జమ్మూ కాశ్మీర్. హిజ్బుల్ కమాండర్ సబ్జర్గ్ భట్ సహా 8 మంది ముష్కరులు హతం. వేర్పాటువాదుల ఆందోళన. ప్రతిపక్షాల ఐక్యతారాగంపై వెంకయ్యనాయుడు ఘాటు విమర్శలు. సైద్ధాంతిక సారూప్యత లేని పొత్తులు ఎక్కువ కాలం మనలేవని స్పష్టీకరణ. ప్రతి పల్లె పట్టణం నగరాల్లో 80% మంది తెలుగుదేశంకే మద్దతిచ్చే విధంగా పార్టీ కార్యకర్తలకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలో ప్రారంభమైన మహానాడులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ దిశలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకోవాలని ఉద్బోధించారు. చిత్తశుద్దితో ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులకే పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు తేల్చి చెప్పారు. దేశ రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు కొనసాగుతుందన్నారు. తెలుగుదేశం 36వ మహానాడు విశాఖలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తరువాత సొంతగడ్డపై రెండోసారి నిర్వహిస్తున్న ఈ మహా కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంతో మొదలైన కార్యక్రమంలో మొదట పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరం, ఎన్టీఆర్ సుజల స్రవంతి రక్షిత మంచినీటి ప్లాంట్లను చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును ప్రారంభించిన చంద్రబాబు 3 ఏళ్ల తెలుగుదేశం పాలనలో రాష్ట్రాభివృద్ధి సహా ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు. 2 సార్లు విశాఖపట్నంలోనే పెట్టుబడుల కోసం పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టాం. 1692 ఎంఓయూలు చేశాం. 15,75,000 కోట్ల రూపాయలు విలువ చేసి పెట్టుబడుల కోసం శ్రీకారం చుట్టాం. ఇవి పూర్తిగా చేయగలిగితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే కియా కార్ల కంపెనీ వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, హార్డ్వేర్ వస్తున్నారు, టైర్ ఫ్యాక్టరీస్ వచ్చాయి, ఏరోస్పేస్ డిఫెన్స్ వస్తున్నారు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తున్నాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఆ మాట తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అమరావతి, పోలవరం నిర్మాణాలను సకాలంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా అనేక ఇతర పనులు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే 15 ఎన్టీఆర్ క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పించి తీరుతామన్నారు. కాపులకు ఒక మాట ఇచ్చాం, మీలో కూడా పేదవాళ్లు ఉన్నారు, మీకు కూడా ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని నేను చెప్పాను. అందుకే మంజునాథ్ని కమిషన్ వేశాం. రాష్ట్రం అంతా తిరిగారు. తొందరలోనే రిపోర్ట్ ఇస్తారు. మళ్లీ పార్టీలో చర్చిస్తాం, ప్రజల్లో కూడా పెడతాం. అందరికీ ఆమోదయోగ్యంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం సమర్థంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే 2 పార్టీలు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచిస్తే ఆలోచన లేని పార్టీ, దశ దిశ లేని పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో గొడవ, బయట గొడవ, ఎక్కడ చూసినా అల్లరి చేయాలనుకుంటున్నారు. అసలు ప్రజా సమస్యలే వాళ్లకు లేవు. ఎందుకంటే సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. ఇలాంటి ప్రతిపక్షాలకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్బోధించారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాల ఫలాలను వారికి అందించేందుకు కృషి చేయాలని సూచించారు. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా జీవితాంతం అండగా ఉంటా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకుని మిమ్మల్ని పైకి తీసుకురావడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తాను. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేయాలి. ప్రజలు మనల గురించి ఏం ఆలోచిస్తున్నారు? సంక్షేమం ఆలోచిస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ద్వారా ఏ పనిలో కూడా అవినీతి ఉండకుండా పనులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడే మీ అందరి సహకారం నాకు అవసరం. ఏ గ్రామానికి పోయినా 180% తెలుగుదేశం పార్టీకే ఓట్లేసే విధంగా కొమ్మలుగా మీరు తయారు చేయాలి. ఇదే సమయంలో తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపును తెచ్చిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. అందుకే ఈ రోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది సాధించడం కోసం మన పార్లమెంట్ మెంబర్స్ గాని ప్రభుత్వం గాని ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పోషించిన పాత్రను గుర్తు చేసిన చంద్రబాబు భాజపాతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహానాడు తొలి రోజున 7 తీర్మానాలపై చర్చించి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో 3 ఆంధ్రప్రదేశ్కు చెందినవి కాగా తెలంగాణకు సంబంధించి 1, మరో 3 జాతీయ కమిటీకి సంబంధించిన తీర్మానాలు ఉన్నాయి. జాతీయ కమిటీకి సంబంధించి తెలుగుదేశం ఆవిర్భావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, జాతీయ రాజకీయాలు, తెలుగుదేశం పాత్రపై తీర్మానాలను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏపీలో సాధించిన విద్యుత్ విజయాలు, అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, విజన్ 2022 తీర్మానాలకు ఆమోదముద్ర వేసిన మహానాడు మేనిఫెస్టో అమలు సమీక్ష తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సీనియర్ నేత ధూళ్లిపాల నరేంద్ర దేశంలో 2 సార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని వివరించారు. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ అస్తవ్యస్త పాలన సాగిస్తున్నారంటూ తెలుగుదేశం తెలంగాణ పార్టీ తరపున సండ్ర వెంకట వీరయ్య తీర్మానం పెట్టారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై పోరాటం కొనసాగిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు. అటు ప్రతి తీర్మానం ఆమోదం ముందు తన అభిప్రాయం తెలిపిన చంద్రబాబు భాజపాతో పొత్తుకు సంబంధించి నోరు పారేసుకోవద్దని నేతలను హెచ్చరించారు. ఈ అలయన్స్ విషయంలో 2 పార్టీలు కలిసి ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకున్నాం, ముందుకు పోయాం. అదే సమయంలో ఎవరైనా సరే ఈ పొత్తు విషయంలో కూడా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. పొత్తులు నిర్ణయించేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తాం. ఎవరి పార్టీకి వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడము, ఎవరైనా అవతల వాళ్ళు విమర్శించారని మీరు కూడా విమర్శిస్తే అది క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు అవుతుంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించిన అధికార తెరాస 111 స్థానాలు కైవసం చేసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు, విశ్వసనీయతపై నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించిన కేసీఆర్ కాంగ్రెస్ 2, ఎంఐఎం 6 చోట్ల గెలుస్తాయన్నారు. భాజపాకు 1 సీటు కూడా రాదని సర్వేలో తేలినట్లు చెప్పారు. కల్వకుర్తి, మధిర నియోజకవర్గాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉందని అభిప్రాయపడిన కేసీఆర్ బలమైన నాయకులుంటే అక్కడ గెలుపు అసాధ్యమేమీ కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోదీ హవా అంతగా ఉండబోదన్న కేసీఆర్ మండల స్థాయిలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయాలని శ్రేణులకు సూచించారు. జిల్లాలో ఎంపీలు, మంత్రులు కలిసి ముందుకు సాగాలన్నారు. వ్యక్తిగత సర్వేలో కేసీఆర్ 98%తో తొలి స్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో కేటీఆర్, హరీష్ రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జూలై నుంచి మొదలవుతుందని చెప్పారు. 2019లో విజయం తథ్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ అనువైన రాష్ట్రమని అమెరికాలోని శాంటా క్లారాలోని సంస్థలకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం శాంటా క్లారాలో పర్యటిస్తోన్న మంత్రి అక్కడి ఐటీ, డేటా, గేమింగ్ సంస్థలకు తెలంగాణ ఐటీ పారిశ్రామిక విధానాలను వివరించారు. ఉదయం ఐటీ సర్వ్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలు, రాయితీలను విశదీకరించారు. సిగ్నేచర్ టవర్ ఏర్పాటుకు స్థలంపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆ సంస్థకు కేటీఆర్ చెప్పారు.
ఆ తర్వాత డెల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ డేటా అనలిటిక్స్లో ప్రముఖ కంపెనీ VMware ప్రతినిధులతోనూ ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, మూల్యాంకనంలో డేటా అనలిటిక్స్ను వాడుకుంటున్న విధానాన్ని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో పెట్టబోయే డేటా అనలిటిక్స్ పార్కులో ప్రధాన పెట్టుబడిదారులుగా ఉండాలని VMware సంస్థను మంత్రి కోరారు. గేమింగ్ అండ్ యానిమేషన్లో ప్రముఖ కంపెనీ అయిన ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్ ఎంటర్టైన్మెంట్, గేమింగ్ రంగాల్లో అవకాశాలను వివరించారు. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో తిరిగి చేరే దిశగా జేడీయూ అడుగులు వేస్తోందన్న వార్తల్ని ఆ పార్టీ అధ్యక్షుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశం కావడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని నితీష్ స్పష్టం చేశారు. మారిషస్లో ప్రధాని పర్యటన సందర్భంగా మోదీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానితో విడిగా సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు సహా ఎన్డీఏను ఎదుర్కోవడంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం ఏర్పాటు చేసిన విందు భేటీకి గైర్హాజరైన నితీష్ ఇవాళ మోదీతో సమావేశమవడం తీవ్ర చర్చనీయాంశం కాగా బీహార్కు సంబంధించిన అంశాలపైనే ప్రధానితో చర్చించినట్లు స్పష్టం చేశారు. సోనియాతో ఏప్రిల్ 20న సమావేశమై రాష్ట్రపతి ఎన్నికలపై మంతనాలు జరిపినట్లు నితీష్ కుమార్ చెప్పారు. आप बताइए ना, ये प्रधानमंत्री जी से कोई मुख्यमंत्री मिलता है, उसकी राजनीतिक व्याख्या आप करते हैं, लेकिन आरजेडी सवाल उठा रही है। उन्होंने कहा कि लंच पे ही इस तरीके की चीजें मुझे नहीं मालूम है किसने क्या सवाल उठाया है। हमारा महागठबंधन है, आरजेडी, जनता दल यू, कांग्रेस पार्टी का महागठबंधन है, मैंडेट मिला है, हम वहाँ मिलकर सरकार चला रहे हैं और बिहार की समस्या को उजागर करना और केंद्र सरकार के साथ उन चीजों के संबंध में बातचीत करना यह हमारा फर्ज है, ड्यूटी है और हम उस ड्यूटी को निभाते हैं. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ఏకం కావడాన్ని అవకాశవాద రాజకీయంగా కేంద్ర సమాచార మంత్రి వెంకయ్య నాయుడు అభివర్ణించారు. సైద్ధాంతిక సారూప్యత లేకుండా ఏకమవుతోన్న విపక్షాలు ఎక్కువ కాలం కలిసి ఉండలేవని వెంకయ్య జోస్యం చెప్పారు. కేవలం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే దేశానికి నాయకత్వం వహించగలదన్న విషయం ప్రజలందరికీ తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షెహరన్పూర్ పర్యటనపై స్పందించిన ఆయన రాహుల్ మరో ఫోటో దిగేందుకు అవకాశంగా మాత్రమే ఆ పర్యటన మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. सोच रहे देश को कैसा आगे ले जाना, वो लोग सोच रहे मोदी जी को कैसा पीछे लाना, यही है उनका एजेंडा। अदरवाइज कोई मतलब नहीं है। और उनका कामन क्या है? देश में केवल 3 वर्ग लोग असंतुष्ट है मोदी जी से, दी करप्ट, दी कम्युनल एंड द कास्टिस्ट फोर्सेस. They are all very upset, they are all very unhappy because of Modi ji has taken out the wind out of them, and he has proved that the government can fight against corruption, can win elections without communal, without casteist polarizations also. ఇద్దరు భారత జవాన్లను పాక్ సైన్యం తలలు నరికి హత్య చేసిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైనిక శిబిరాలను ధ్వంసం చేయడం సహా జమ్మూ కాశ్మీర్లో దూకుడుగా వ్యవహరిస్తున్న భారత సైన్యం మరో కీలక విజయం సాధించింది. త్రాల వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కీలక కమాండర్ సబ్జర్ భట్ను సైన్యం మట్టుపెట్టింది. ఈ ఎన్కౌంటర్తో జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. అల్లరి ముక్కలు పలుచోట్ల విధ్వంసానికి దిగాయి. మరోవైపు వేర్పాటువాదులు రేపటి నుంచి 2 రోజులు బంద్కు పిలుపునిచ్చారు. పాకిస్తాన్ సరిహద్దు కార్యబృందం బ్యాట్ ఈ నెల 1న ఇద్దరు భారత జవాన్ల తలను నరికి చంపిన ఘటనపై ప్రతీకారంతో రగిలిపోతున్న భారత సైన్యం మరోసారి పైచేయి సాధించింది. ఈ నెల 9న పాక్ సైనిక శిబిరాలను ధ్వంసం చేయడమే కాకుండా శుక్రవారం ఇద్దరు బ్యాట్ సభ్యులను మట్టుబెట్టిన భారత సైన్యం ఇవాళ హిజ్బుల్ కీలక కమాండర్ సబ్జర్ భట్ సహా 8 మంది ఉగ్రవాదులను హతమార్చింది. రాంపూర్ సెక్టార్లో 6 ఉగ్రవాదులను హతమార్చిన గంటల వ్యవధిలోనే త్రాల్లో సబ్జర్ను మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. హిజ్బుల్ ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంపై త్రాల్ జిల్లాలోని సోయిమా గ్రామంలో సోదాలు చేపట్టిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే ఎదురు కాల్పులు జరిపిన సైన్యం గత ఏడాది జులైలో హతమైన ఉగ్రవాది బుర్హానవని స్థానంలో హిజ్బుల్ బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్జర్ భట్ మరో ఉగ్రవాదిని హతమార్చింది. సబ్జర్ ఎన్కౌంటర్తో జమ్మూ కశ్మీర్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. ఈ ఎన్కౌంటర్ను నిరసిస్తూ అల్లరిమూకలు పలుచోట్ల విధ్వంసానికి దిగాయి. పుల్వామా, అనంతనాగ్ సహా పలు జిల్లాల్లోని 50 చోట్ల భద్రతా దళాలపైకి దుండగులు రాళ్లదాడికి దిగారు. అల్లరిమూకలను నిలువరించేందుకు భద్రతా దళాలు ప్రయత్నించగా జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని వదంతులు వ్యాప్తి చెందకుండా కశ్మీర్ లోయలో మరోసారి మొబైల్ అంతర్జాల సేవలను నిలిపివేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నరేష్ స్వాతిల ప్రేమ కథ ఓ ఆత్మహత్య మరో హత్యతో విషాదాంతమైంది. మార్చిలో వివాహం చేసుకున్న ఈ ప్రేమ జంట ఈ నెల 2న భువనగిరి రాగా ఆ రోజు రాత్రే నరేష్ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. మే నెల ఆరంభం నుంచి వార్తల్లో ఉన్న యాదాద్రి భువనగిరికి చెందిన స్వాతి నరేష్ల ప్రేమ కథ చివరకు విషాదాంతమైంది. అదృశ్యమైన నరేష్ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భువనగిరికి చెందిన తుమ్మల స్వాతి సహ విద్యార్థి అంబోజీ నరేష్ ప్రేమించుకుని మార్చి 25న ముంబైలో వివాహం చేసుకోగా ఈ నెల 2న స్వాతి తల్లిదండ్రుల ప్రోద్బలంతో భువనగిరికొచ్చారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే రోజున నరేష్ అదృశ్యం కాగా స్వాతి ఈ నెల 16న తమ ఇంట్లోని స్నానాల గదిలో చున్నీతో ఉరేసుకుని శవమై కనిపించింది. ఈ క్రమంలో నరేష్ అదృశ్యం కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు అన్ని ప్రాంతాల్లో సమగ్ర విచారణ నిర్వహించి చివరకు స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి నరేష్ను హత్య చేసినట్లు తేల్చారు. సెకండ్ రోజు రాత్రి భువనగిరి టౌన్ లో స్వాతిని పికప్ చేసి లింగరాజ్పల్లి ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్ బైక్ వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అని ఇమీడియట్లీ వాళ్ళు ఇద్దరు బయట వచ్చారు. శ్రీనివాసరెడ్డి బండి డ్రైవ్ చేస్తూ సాతిరెడ్డి వెనుక ఉన్న వాళ్ళని పట్టుకోవాల ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ నరేష్ కనపడ్డారు. ఆయనకి మధ్యలో కూర్చోపెట్టి వాళ్ళ పొలాలకి ఒక బావి ఉంది, అక్కడ బావి దగ్గర తీసుకెళ్లారు. అక్కడ బావి దగ్గర సాతిరెడ్డి అండ్ నరేష్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ శ్రీనివాస్ రెడ్డి వెనక నుంచి ఈ నరేష్ మీద దాడి చేశారు. డైడ్ ఆన్ ద స్పాట్. సో అక్కడ ముందుగా తగలపెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ అక్కడ వెళ్లి అక్కడ అన్ని అస్థిలు అన్ని కొనే సంచిలో జమ చేసి దగ్గర ఉన్న ముసికి వెళ్లి అస్థిలు వేసేశారు. స్వాతిని తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించిన మరుసటి రోజే అంటే మే 16న ఆమె ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఆమె చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు తెలిపిన పోలీసులు ఆ నివేదిక వస్తేనే నిజానిజాలు తేలుతాయన్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ అది వైరల్ అయినాయి. స్వాతిది ఈయన కథనం ప్రకారంగా అక్కడ ఆత్మహత్య యత్నం అయింది ముందు. తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు భువనగిరి నుంచి విలేకరి వెళ్లి మీకు ఒక కొడుకు పుట్టారు, మీరు మ్యారేజ్ అయినప్పుడు 6 months ప్రెగ్నెంట్ అని అట్లా ఆ మాట అది చేసి అమ్మాయి అది అప్పుడు ఈయన ఫాదర్ తో ఫోన్ తీసుకుని అమ్మాయి రికార్డ్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. మాత్రం అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మనం పంపిస్తున్నారు. ఈ వీడియోస్ కూడా వెదర్ దిస్ వీడియోస్ దే ఆర్ రికార్డెడ్ బై సెల్ఫీ వీడియో ఆర్ రికార్డెడ్ బై సమ్వన్ దట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్. మరోవైపు నరేష్ హత్యకు నిరసనగా వామపక్షాలు భువనగిరిలో ఆందోళన చేపట్టాయి. నరేష్ హత్యతో ఆయన స్వగ్రామం పల్లెర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రక్షణ కల్పించాలని వేడుకున్నప్పటికీ పోలీసులు పట్టించుకోనందునే నరేష్ తమకు దక్కకుండా పోయాడని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. అవ్వదని చెప్పించారు వాళ్ళతోటి. లొకేషన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బైక్ ఉంది. మా తమ్ముని శవము ఎల్బీ నగర్ లో ఉన్న మా తమ్ముడు ఎట్లా చెప్తాడు అంటే ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళ మనుషులు ఉన్నారు మా తమ్ముని తోటి. వాళ్ళు బెదిరించి నువ్వు ఇట్లా మాట్లాడు మీ అక్క చెప్పిన ఎల్బీ నగర్ లో ఉందని చెప్పించారు మా తమ్ముని తోటి. తీసుకొచ్చారు వాళ్ళ బైక్ ఆడ అదే తెల్లారి పంపేసారు. ఇన్ని రోజులు నిజం దాచిరు. మేము ఆ భువనగిరిలో మీకు కంప్లైంట్ ఇచ్చినాం మా తమ్ముది మిస్సింగ్ కూడా ఎస్ఐకి సిఐకి. కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు శ్రీనివాస్ రెడ్డి మీద. వాళ్ళ అమ్మాయి దొరికినప్పుడు మా తమ్ముని మాకు సేఫ్టీ గా పంపించవచ్చు కదా, ఎందుకు ఇంత కక్ష? మరే ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డను మా నాన్న అప్ప చెప్పిండు కదా ఎస్ఐ ముంగట్నే, నీకు ఇష్టం లేని పెళ్లి మాకు కూడా వద్దని అప్ప చెప్పినప్పుడు మన రెండోసారి నీ బిడ్డనేగా వచ్చింది నాకు నరేష్ కావాలి ఇష్టం అని. రెండోసారి తప్పు పడితే వాళ్ళ బిడ్డదే కదా. పిల్లని ఇంట్లో తోలి పిల్లని కూడా ఆత్మహత్య చేసి వదిలిపెట్టుకుందని పిల్లని చంపేసిండు. నా కొడుకుని కూడా రాత్రిపూట పొలాల్లో తీసుకుపోయి ఆయన బాబాయ్ కొడుకులు ఆయన కూడా చంపి కాలేసి టైర్లతోని కాలేసి నేనేం చేయలేదని చెప్పిండు. ఇవాళ హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసిన వాళ్ళు అదుపులోకి తీసుకున్నందుకు ఇవాళ ఇది బయటపడ్డది. నా కొడుకు వేయండి కేసు కూడా భువనగిరిలో పెడితే ఏమాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు చనిపోయింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద రాళ్ల క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో 6 కూలీలు దుర్మరణం చెందారు. రాత్రి కురిసిన వర్షానికి బండరాళ్ల మధ్య మట్టి కొట్టుకుపోగా ఇవాళ కూలీలు పనిచేస్తున్న వేళలో క్వారీ ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో 5 కూలీలు రాళ్ల కింద సమాధి అయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో కూలీ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మృతులను చిన్న బాలశౌరి, నాగరాజు, రాయప్పలు ఫిరంగిపురం పరిసర గ్రామాలకు చెందిన వారు కాగా ఆంజనేయులు, వీరయ్య, శరవణది కృష్ణా జిల్లా దొనబండ. క్వారీ దుర్ఘటనపై విశాఖ
విశాఖ మహానాడులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా కింద 5 లక్షల పరిహారం అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అటు ఘటనపై విచారణకు ఆదేశించిన గుంటూరు జిల్లా కలెక్టర్ తనిఖీలు ముగిసే వరకు ఆ ప్రాంతాల్లోని క్వారీల్లో పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన 2 ఎకరాల క్వారీని పేరేచెల్లకు చెందిన గెడ్డం రాంబాబు అనే వ్యక్తికి 2010లోనే లీజుకివ్వగా అతనికి 2020 వరకు గడువున్నట్లు అధికారులు తెలిపారు. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా, వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏ రకంగా వైలేషన్స్ ఉన్నాయి ఏంటని దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇతని తప్పు, క్వారీ అతని తప్పు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీలంకను భారీ వరదలు కుదిపేస్తున్నాయి. గురువారం నుంచి కురుస్తున్న కుంభవృష్టితో నదులు ఉప్పొంగి ఊళ్లను ముంచెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ విలయంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది గల్లంతయ్యారు. 14 జిల్లాలోని 2 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. 12,000 మందికి పైగా బాధితులు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శ్రీలంక సర్కారు యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేసింది. లంకేయులకు ఆపన్నహస్తం అందించిన భారత్ సహాయక సామగ్రితో కూడిన 3 నౌకలను కొలంబోకు పంపింది. మారిషస్ అభివృద్ధికి భారత్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత పర్యటనకు వచ్చిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్తో సమావేశమై పలు ద్వైపాక్షిక ఆర్థిక అంశాలపై చర్చించిన మోదీ ఆ దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు $500 మిలియన్ రుణాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సముద్ర తీర ప్రాంత భద్రత సహా 2 దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ తన తొలి విదేశీ పర్యటనకు భారత్ను ఎంచుకోవడం సంతోషం కలిగిస్తోందన్న మోదీ ఆర్థిక అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు హిందూ సముద్ర తీర ప్రాంతానికి ఎదురయ్యే సంప్రదాయేతర సమస్యలు నివారించాల్సి ఉందన్నారు. తీర ప్రాంత భద్రతపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఇరువురు ప్రధానులు చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త దిగివచ్చాయి. చాలా ప్రాంతాల్లో ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉండగా వచ్చే 48 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అల్పపీడన ప్రాంతం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం మాల్దీవుల వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు మరింత విస్తరించి ఈ నెల 30 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఆరంభమైన తెలుగుదేశం మహానాడు. పల్లె పట్టణం తేడా లేకుండా 80% ప్రజల మద్దతు సాధించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు. ఉద్యోగ ఉపాధి కల్పనపై మాట నిలబెట్టుకుంటామన్న చంద్రబాబు. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడి. పొత్తులపై నోరు జారొద్దని హితవు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెరాసకు 111 సీట్లు. పార్టీ సమావేశంలో కేసీఆర్ విశ్వాసం. ఎమ్మెల్యేల పనితీరు, విశ్వసనీయతపై సర్వే వివరాలు వెల్లడి. అమెరికాలో కొనసాగుతున్న కేటీఆర్ పెట్టుబడుల వేట. ఐటీ, డేటా, గేమింగ్ సంస్థల ప్రతినిధులతో భేటీ. తెలంగాణలో అవకాశాలు అందుకోవాలని వినతి. యాదాద్రి జిల్లాలో పెద్దల పంతాలకు బలైన ప్రేమ జంట. ప్రియుడిని చంపి తగలబెట్టిన ప్రియురాలి తండ్రి. పోలీసుల అదుపులో నిందితుడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఘోర ప్రమాదం. క్వారీ కూలీ 6 కూలీల దుర్మరణం. సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. మరోసారి ఎదురుకాల్పులతో మార్మోగిన జమ్మూ కాశ్మీర్. హిజ్బుల్ కమాండర్ సబ్జర్ భట్ సహా 8 మంది ముష్కరులు హతం. వేర్పాటువాదుల ఆందోళన. ప్రతిపక్షాల ఐక్యతారాగంపై వెంకయ్యనాయుడు ఘాటు విమర్శలు. సైద్ధాంతిక సారూప్యత లేని పొత్తులు ఎక్కువ కాలం మనలేవని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.